నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం తెలుగుదేశం శ్రేణుల నుండి వస్తున్న సహాయ నిధిని స్వీకరిస్తున్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం రాజకీయ నాయకులతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించిన తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్. గణపతి నవరాత్రి ఉత్సవ పందిళ్ల వద్ద ఊరేగింపు, అన్న సమారాధనల సందడి. పెద్ద శివాలయం సెంటర్లో బీజేపీ సభ్యత్వ నమోదు నిర్వహించిన పట్టణ బీజేపీ నాయకులు. విజయవాడ వరద ముంపు బాధితులకు నియోజకవర్గంలోని పెంటపాడు రూరల్ మండలాల నుండి తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యాలయానికి వచ్చి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామం నుండి ఆ గ్రామ తెలుగుదేశం నాయకులు సీఎం సహాయ నిధికి 30,000 రూపాయలు విరాళంగా అందించారు. పెంటపాడు మండలం మీనవలూరు గ్రామం నుండి గ్రామ టీడీపీ నాయకులు పుట్ట రాంబాబు, పాతూరి సత్యనారాయణమూర్తి, పుట్ట రమేష్ బాబు, పోతురాజు సత్యనారాయణ, కొండ్రెడ్డి రాజు, జోగి పాటియా, జోగి రామగోవిందం మరియు టీడీపీ కార్యకర్తలు కలిసి 46,100 రూపాయలు సీఎం సహాయ నిధి కోసం తమ నేత వలవల బాబ్జీకి అందించారు. రూరల్ మండలం మాధవరం గ్రామం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి 25,000 రూపాయలను వలవల బాబ్జీకి కలిసి అందజేశారు. అదేవిధంగా రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం కళ్యాణ శ్రీనివాసరావు గానామృత భజన సమాజం వారు 10,000 రూపాయల వరద సహాయ నిధికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందజేశారు. దాతలందరికీ పేరు పేరున నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి మాత్రమే తాను పార్టీ ఆదేశాల మేరకు విరాళాలు స్వీకరిస్తున్నట్లుగా బాబ్జీ చెప్పారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం పెంటపాడు మండలం మోహన్జీపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈవేళ పెద్ద మనసు చేసుకుని మరి వారి చిన్న గ్రామం నుంచి 30,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళే పిల్లలు 1,700 రూపాయలు ఇచ్చారు వాళ్ళ పాకెట్ మనీ. ఇది హర్షించదగిన విషయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎంత ఇచ్చారన్నది కాదు, మనసు ఉండి మరి మనం 10 లక్షల రూపాయలు అనుకుని మొదలు పెడితే అది 25 లక్షల రూపాయలు మరి రావడం మరి తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి కూడా మరి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మా శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి వసూలు చేయడం జరిగింది. ఎవరు చేసినా మరి ఆ కార్యక్రమం అంతా బాధితుల కోసమే. అలాగే మిలిటరీ మాధవరం గ్రామం నుంచి 25,000 రూపాయలు విరాళం అందజేయడం జరిగింది. ముఖ్యంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారిని కలిసి అది ఎప్పుడు దీన్ని మనం పట్టుకెళ్ళేది వాళ్ళ దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రకంగా మరి మిలిటరీ మాధవరం గ్రామంలోని పెద్దలకి అలాగే మాధవరం గ్రామమే కాకుండా మరి రూరల్ మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఇవ్వడం జరిగింది. అలాగే పెంటపాడు మండలం అన్ని గ్రామాల నుంచి టౌన్ నుంచి కూడా ఈ కలెక్షన్ చేయడం జరిగింది. మరి పార్టీ క్యాడర్ అందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేయూతనిద్దామని చెప్పని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి పిలుపు మేరకు ఈరోజు పెంటపాడు మండలం మేనవలూరు గ్రామం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి
45,100 రూపాయలు విరాళంగా తీసుకుని వచ్చి బాబ్జీ గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయడం జరుగుతుంది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారి యొక్క పిలుపు మేరకు తాడేపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించి వరద బాధిత సహాయార్థం నిధులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాబ్జీ గారు చాలా బాధ్యత తీసుకుని మమ్మల్ని అందరినీ తాడేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రతి ఒక్కరూ కూడా తాము తోచిన విధంగా ఆ వరద బాధిత సహాయపడమని చెప్తే పెద్ద ఎత్తున ఈ తాడేపల్లి నియోజకవర్గంలో స్పందించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకమైన అవసరాలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయ నిమిత్తం మా గ్రామం నుంచి టీడీపీ తరఫున మేము మా గ్రామంలో కలెక్ట్ చేసి 45,000 రూపాయలు విరాళంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గారు వలవల బాబ్జీ గారికి సహాయం అందజేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. వారికి ఈ 45,000 రూపాయలు మేము అందజేస్తున్నాము. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందడంతో ఖాళీ అయిన ఆ పదవిని ఎన్నిక ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ సోమవారం రాజకీయ పార్టీ నాయకులతో అభిప్రాయ సేకరణ కోసం తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాన్ని సుబ్బారావుపేట మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్నట్లు, ఇప్పటి వరకు ఓటు నమోదుకు తాడేపల్లిగూడు పరిధిలో 350 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తెలిపారు. సమావేశంలో కూటమి నాయకులు పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, రామిశెట్టి సురేష్, పార్టీ నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మండలంలో ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్ సంబంధించి ఒక 350 దరఖాస్తులు రావడం జరిగింది. మరి దరఖాస్తుల గురించి అదేవిధంగా వారి పోలింగ్ కేంద్రం గురించి మున్సిపల్ ఉన్నత పాఠశాల సుబ్బారావుపేటని సెలెక్ట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ చెప్పడం జరిగింది. మరి పొలిటికల్ పార్టీస్ కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. అదేవిధంగా వచ్చిన అప్లికేషన్ ఆమోదం తెలిపి మరి వాటర్ లిస్టు ఫైనలైజ్ చేయడం జరుగుద్ది. వాటర్ లిస్ట్ అనంతరం పబ్లికేషన్ జరుగుద్ది. అయినా సరే మిస్ అయితే వాళ్ళు కూడా ఓటు చేర్చుకోవడానికి చర్యలు తీసుకుంటారు. టీచర్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి దాని గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా సోదరుడు కాశీ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, మన సుధీర్ గారు, రామిశెట్టి సురేష్ గారు పాల్గొనడం జరిగింది. గ్రాడ్యుయేట్ అయ్యి 6th క్లాస్ నుంచి డిగ్రీ అయిన ప్రతి టీచర్స్ కూడా ఇందులో ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి ఎవరైనా నమోదు చేయించుకోలేని పక్షంలో వచ్చి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు మాకు తెలియపరచడం జరిగింది. ఇది ప్రజలకు కూడా వినియోగించుకోవాల్సి కోరుతున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగడం అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ విషయం తెలియపరుస్తున్నాం. ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా షేక్ సాజన్ గారు మరి అకాల మరణం చెందడం వల్ల మళ్ళీ బై ఎలక్షన్ రావడం జరిగింది. దీంట్లో సందర్భంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ అందరూ కూడా నోట్ చేసుకుని మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి పెట్టడానికే జరుగుతుంది. కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ ఏదైతే స్కూల్లో 6th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ కూడా చెప్పే టీచర్స్ అందరూ కూడా ఈ గ్రాడ్యుయేషన్కే నోట్ చేసుకోవాలి. కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కే మీరు అందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఎలక్షన్లో పాల్గొవాలని చెప్పి మరి ఎంఆర్ఓ గారు మమ్మల్ని అందరిని కోరడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మళ్ళీ అలాగే ఈ డిగ్రీ చదివిన గ్రాడ్యుయేషన్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని మన సుబ్బారావుపేట స్కూల్ దగ్గర ఇది ఎలక్షన్ జరగడం జరుగుతుంది. కాబట్టి గ్రాడ్యుయేషన్ టీచర్స్ కానీ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మరి మీరందరూ కూడా ఓటింగ్ నమోదు చేయించుకుని రేపు రాబోయే ఎమ్మెల్సీకి మీరందరూ కూడా అర్హులు ఉండాలని కోరుకుంటూ స్థానిక 19వ వార్డులో శ్రీ సంతాన గణపతి ఆలయం వద్ద ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబి, రూరల్ జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, రౌతు సోమరాజు తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
అలంపురం టీబీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భారీ ఊరేగింపును గ్రామంలో నిర్వహించారు. కేరళ నృత్యాలు, తీన్మార్, డీజేలుతో వేడుకగా స్వామివారిని రథంలో పెట్టి విశేష పూల అలంకరణలతో ఊరేగించారు. టీబీఆర్ విద్యా సంస్థల అధినేత టి భోగేశ్వరరావు నిర్వహణలో గత 3 సంవత్సరాలుగా వినూత్నంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఊరేగింపులో టీబీఆర్ కూడా విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. అదేవిధంగా స్థానిక 14వ వార్డులో శ్రీ స్వర్ణాంధ్ర యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఊరేగింపును ప్రారంభించారు. కిలాడి శ్రీనివాస్, ఇమ్మది కృష్ణ, గొల్లా త్రిమూర్తులు, నీలం రమణ, నీలం అప్పారావు, మహిళలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం వినాయక చవితి ప్రారంభం జరిగింది. దిగ్విజయంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరం నవరాత్రులు చేసి బ్రహ్మాండమైన ఊరేగింపుతో బయలుదేరి స్వాగతం పలికిన 14 పెద్దలందరికీ పేరున అభినందనలు చేసుకుంటున్నాను. మేము మా రాజకీయంగా 14వ వార్డు నుంచే మా స్టార్ట్ అయింది. మా నాన్నగారు కానీ, మా వదిన గారు కానీ, నేను కానీ, మా అన్నయ్య గారు కానీ, మా మిస్సెస్ కానీ ఇంతమంది ఆదరించిన 14వ వార్డు ప్రజలందరికీ పేరున పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. మేము ఉన్నంత వరకు 14వ వార్డు ప్రజలు రుణపడి ఉంటామని, రాబోయే కాలంలో మీ అందరి ఆశీస్సులు వినాయకులతో మంచి రాజకీయ స్థానంలో ఉండాలని కోరుకుంటూ, సంతాన గణపతి ఆలయం వద్ద మరి గత 30 సంవత్సరాల నుంచి ఈ గణేశ మహోత్సవాలను మరి ఎంతో వైభవపేతంగా ఇక్కడ కమిటీ వారు కానీ, ఈ ప్రాంత ప్రజలందరూ, పెద్దలు, మహిళలు, యువకులు అందరూ కలిసి మరి వారి వంతు సహాయం చేసి మరి ఈ కార్యక్రమాలను మరి ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సంతాన గణపతి ఆలయం కట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆ స్వామివారిని దర్శించుకుంటే వారి కోరికలన్నీ తీరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్ని శుభప్రదంగా కార్యక్రమాలు శుభం అవుతాయనే మంచి విశ్వాసం. మరి ఉత్తి రోజుల్లో కూడా ఈ గణపతి మహోత్సవాల సందర్భం కాకుండా ఉత్తి రోజుల్లో కూడా ప్రతి రోజు కూడా ఈ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలాదిగా ఉంటుంది. మరి ఈ 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు, చక్కని పూజా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఇవాళ భారీ అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు మరి కమిటీ వారు. అలాగే స్వామివారి లడ్డూ పాత కానీ, అలాగే బుధవారం నాడు మరి నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో వైభవపేతంగా చేస్తారు. శ్రీ సంతాన గణపతి స్వామి వారి ఇక్కడ 30వ వార్షికోత్సవం సందర్భంగా అన్నసమారాధన జరుగుతున్నది. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ గల స్వామివారు. ఎందుకంటే ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే సంతాన గణపతి అనే పేరు కూడా సంతానం లేని వారు కూడా ఇక్కడ సంతానం కలుగుతుంది. ఇక్కడ చాలా మహిమ గల దేవుడు అని చెప్తున్నారు. అది నిజంగా వాస్తవం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు స్వామివారి ప్రసాదం సేకరించవలసింది కోరుతున్నారు. టీబీఆర్ గణేష్ ఉత్సవం వారు 3వ సంవత్సరం వార్షికోత్సవం ఊరేగింపు ఘనంగా జరుగుతుంది. కేరళ నుంచి రకరకాల తీన్మార్ వాళ్ళు కానీ, కేరళ సింగేరి మేళం వాళ్ళు కానీ, డీజే వాళ్ళు కానీ అందరూ వచ్చారు. దాంతోపాటు 12 రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న మా టీబీఆర్ సంస్థ ఉద్యోగస్తులు, అక్కడి నుంచి వచ్చిన మేనేజర్లు, వారందరికీ నా ధన్యవాదాలు. వారి వల్ల ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుంది. అలంపురం యూత్ కుర్రోళ్ళు కానీ, పెద్దలు కానీ అందరూ సహకరించారు. ఈ 9 రోజులు అంత ఘనంగా జరిగినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి 18వ తారీఖున భారీ అన్న సమారాధన 5,000 మందికి అన్న సమారాధన జరుగుతుంది టీబీఆర్ సైనిక్ స్కూల్లోనే. కాబట్టి అందరూ తప్పనిసరిగా అన్న సమారాధన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక పెద్ద శివాలయం సెంటర్లో సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, ఎస్వి రంగారావు, వెంకటలక్ష్మి, గోకా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పెద్ద శివాలయం వద్ద తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసి భక్తులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనని, వారి దక్షతని చూసి మేము హిందూ ధర్మం కోసం దేశంలో ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పథకాలను కానీ, దేశ అభివృద్ధిలో
పాలు పంచుకుంటామని భక్తులందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో సభ్యత్వం పొందుతున్నారు. అట్లాగే ఇప్పటికి 300 పైగా ఈరోజు సభ్యత్వాలు నమోదైనాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే మా నరసాపురం పార్లమెంటు తాడేపల్లిగూడెం అసెంబ్లీలో ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. నమోదు కార్యక్రమం పెద్ద శివాలయం దగ్గర ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము సాయంత్రం దాకా ఇక్కడ కొనసాగించాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ సభ్యత్వం అనగానే అత్యధిక సభ్యత్వం ఉన్న బీజేపీ ఈవేళ సభ్యత్వం కావాలని మళ్ళీ అడగగానే జనాలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని చూసి మేము ఇంకా ఈ ప్రోగ్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. గతంలో 6 నెలలు చేసే కార్యక్రమాన్ని 40 రోజులు మాకు పార్టీ ఇవ్వడం జరిగింది. 40 రోజులు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ సభ్యత్వాలు చేయాలని మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దేశ అభ్యున్నతి ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వ సేకరణ కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతుంది. ప్రజలు అనేక మంది ఉత్సాహంగా ఈ సభ్యత్వాన్ని అడిగి మరీ తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరింత మద్దతు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మా నాయకులు నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద శివాలయం వద్ద సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు కానివ్వండి, సాధారణ ప్రజలందరూ కూడా సభ్యత్వ నమోదు అనగానే కూడా ఉత్సాహంగా వచ్చి సభ్యత్వ నమోదు చేయించుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డీమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తిని ఏసీబీ విభాగానికి బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సిఐడి డీఎస్పీగా పనిచేస్తున్న డి విశ్వనాథ్ను తాడేపల్లిగూడెం డీఎస్పీగా నియమించారు. స్థానిక వినాయక్ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. కోలాట, భజనలు, మేళ తాళాలతో ఊరేగింపు కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది.
అదేవిధంగా స్థానిక 31వ వార్డులో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేశవ్ భట్ల విజయ్, బండారు బెనర్జీ, సిహెచ్ సుధీర్, వెంకటేష్, శ్రీనివాస్, వెంకటరమణ, శివాజీ, పూర్ణ, హేమంత్, వాసు, సత్యవతి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం చేసి మరి కొన్ని ఏదైతే లక్ష్మీ గణపతి హోమాలు అలాగే సరస్వతి బుక్స్తో మరి ఆ పూజారి గారితో రోజు పూజలు జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం పెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ 31వ వార్డు యువకులందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే తీన్మాలు, డీజేలు ఇవన్నీ పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలతోటి మరి తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు 9వ రోజు, ఈ 9 రోజులు కూడా మహిళలందరూ కూడా ఆధ్యాత్మిక చింతనతోటి ఈ 31వ వార్డులో అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని పట్టణాన్ని మరి చేయడం జరిగింది. ఏదైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో కూడా అన్ని వార్డుల్లో మరి ఇప్పుడు వినాయక చవితి మహోత్సవాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు కూడా మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వినాయక చవితి మహోత్సవాలు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు చిన్నపిల్లలు ఇది మొదలెట్టి పెద్దవాళ్ళ దాకా వచ్చింది. ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి పదంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు పూర్తయిన తర్వాత ఈరోజు భారీగా ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నారు. ఊరేగింపు అంగరంగ వైభవంగా శాంతియుతంగా గణేష్ నిమజ్జనం ఈ యొక్క 31వ వార్డులో జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి నవరాత్రి ముగించుకుని స్వామివారు 11వ వార్డు నుంచి బయలుదేరి తాడేపల్లిలో పరిసర వీధుల్లో అంగరంగ వైభవంగా మేళ తాళములతో, బాజా మధ్యతులతో, పోలాట భజనా కార్యక్రమంతో తాడేపల్లిగూడెంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లి కూడా స్వామివారిని దర్శించి స్వీకరించుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నవరాత్రి మహోత్సవాలు పూర్తి చేసుకుని ఈ రోజున అంగరంగ వైభవంగా మరి గొప్ప ఊరేగింపు కార్యక్రమం, మరి పోరాట భజన కార్యక్రమంతో మరి గొప్ప వైభవంగా తాడేపల్లి కూడా ఎక్కడా చేయలేనటువంటి విధంగా మరి ఈ రోజున ఈ వినాయక నగర్లో మరి 11వ వార్డులో మరి ఊరేగింపు కొనసాగుతుంది. మరి భక్తులు, పిల్లలు, పెద్దలు కూడా, యువకులు, ఉత్సాహవంతులు కూడా ఈ ఊరేగింపులో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మరి ముందుకు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున నవరాత్రి మహోత్సవాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక నల్లజర్ల రోడ్లో గల ట్రినిటీ ఆసుపత్రి వెనుక చలంచర్ల మురళి లేఅవుట్ ఎంకే కన్వెన్షన్ స్థలంలో అగ్నిహోత్రం నిర్వహించారు. ఆరా ఫౌండేషన్ వారు 8 అగ్నిహోత్రంగా చలంచర్ల మురళి దంపతులు, చలంచర్ల హరి దంపతులచే అగ్నిహోత్రం నిర్వహించారు. ప్రకృతిని శుద్ధి చేసే ఈ హోమ కార్యక్రమంలో సుమారు 60 మంది పాల్గొని అగ్నిహోత్రాన్ని దర్శించారు. అక్కడ విడుదలయ్యే వాయువులను పీల్చి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని పొందారు. అపర్ణ ప్రసాద్ యోగా బృందం ఆధ్వర్యంలో యోగా మాస్టర్ కరిబిండి రామకృష్ణ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అగ్నిహోత్రం ఈ వాతావరణ శుద్ధికి, వాయుమండల శుద్ధికి, అలాగే ఆరోగ్యాన్ని సిద్ధించేటటువంటి ఔషధీయ గుణంతో కూడుకున్నటువంటి వాయువులను విడుదల చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం పాజిటివ్ ఆరాతో నింపడానికి ప్రయత్నం చేశారు. దాన్ని సూర్యాస్తమయం సమయానికి దీన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ అగ్నిహోత్ర కార్యక్రమం చేస్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అలాగే ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఒకచోట గుమిగూడి వాళ్ళు చేస్తున్న పనిని అభినందించి, ప్రోత్సహించి వాళ్ళ యొక్క విజయంలో భాగం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో 10 మంది మనం ఎప్పుడూ ఆశీర్వదించే స్థితిలో మనం ఉన్నామంటే అది మనకి మేలు చేస్తుంది.
కాబట్టి ఇట్లాంటి సత్సంగాల్ని, అగ్నిహోత్రాలని, భజనలని, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సత్సాంప్రదాయాల్ని కొనసాగించాలనే భావనతో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా యోగా శిష్య బృందం ఆధ్వర్యంలో 8వది ఇది తాడేపల్లిగూడెంలో 8వది నిర్వహించడం అయింది. అలా ఆరా ఫౌండేషన్ ద్వారా 8వ అగ్నిహోత్ర కార్యక్రమం మా గురువుగారు కరిబండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చలంచెల్ల మురళి గారు దంపతులు, హరిగారి దంపతులచే ఈ అగ్నిహోత్ర కార్యక్రమానికి చేయించారు. ఈ స్థల శుద్ధికి అని చెప్పారు కదా గురువుగారికి, అన్ని విధాల ఇక్కడ పాజిటివ్ ఆరా రావటానికి ఇది సహాయపడుతుందని చెప్పి దృఢమైన నమ్మకంతో అసలు వారి దగ్గరికి నేను ఏదో పని మీద వెళ్ళాను. పని మీద వెళ్తే ఆ పని వదిలేసి దీని గురించి మాడితే ఆయన ఓకే అంటాం కూడా ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇది జరపటానికి ఆ భగవంతుడు, ఆ ప్రకృతి ఆయన్ని ఆశీర్వదించి ఆయన ఎన్నో ఇంకా మెట్లు ఎక్కి ఇంకా చేసి ఉన్నత స్థాయిలో ఇంకా ఎదగాలని ఈ ఆరా పనిచేస్తుందని చెప్పి మా నమ్మకం. ఇది కాక ఈ అగ్నిహోత్రంలోంచి విడుదలైన వాయువులు మనము దాని అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు మన ఒంటిలో కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఆరోగ్యానికి సహకరిస్తుందని అని చెప్పడం జరుగుతాం వల్ల ఇది అనుభవపూర్వకంగా మేము నేర్చుకున్నాలో మాకు కొద్దిగా అనుభవాలకి శ్రీకారం చుట్టి ఆయన అలా జరగటం కూడా మా నమ్మకానికి ఇది శ్రీకారం అనుకుని మేము మొదలెట్టాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ ధర్మకర్త ఏలినని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొనే వారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం స్వామివారిని నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయ రీతిలో జరిపారు. ఈ కార్యక్రమంలో మల్లుల విజయ్, లింగంపల్లి గాంధీలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక జవలపాలెంలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఆదివారం గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వల్లి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. కొడవటికంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో జరిగిన ఈ కళ్యాణంలో 20 మంది జంటలు కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పాలూరి బొలుసులరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది కళ్యాణాలు జరుపుతున్నామని, వచ్చే ఆదివారం భారీ ఊరేగింపు, మంగళవారం అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా స్థానిక వాసవి క్షేత్రంలో సోమవారం చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష గరిక పూజ నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం జరిపారు. సాయంత్రం స్వామివారి నిమజ్జనం గావించారు. ఈ పూజలో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కొర్లేపర రాము, నున్నా సుందరం, భోగవల్లి రమేష్, ఆలపాటి చిన్న, పి అప్పారావు, ఓబిలిశెట్టి నటరాజు తదితరులు పాల్గొన్నారు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేము వినాయక చవితి స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం మేము ఎప్పుడు జాబ్ పర్పస్ బయటకు వెళ్ళిపోయాం, ఎప్పుడు కూడా వినాయకుడి పూజలు చేస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ గుడిలో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. దట్టు ఇవాళ 9వ రోజు నిమజ్జనం కార్యక్రమానికి రావడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతా కూడా బాగా జరిగింది. వచ్చే సంవత్సరాలు మరీ ఇంకా ఇలా బాగా చేయాలని తాతయ్య గారిని తప్పనిసరిగా కోరుకుంటున్నాం. మన జోల్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో గత 9 రోజుల నుండి విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన కొరవటిగంటి నరసింహాచార్యులు గారు, అలాగే మన శ్రీనివాసుల సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ఆదివారం 22వ తారీఖు మన వినాయకుడిని ఊరేగింపు, మంగళవారం నాడు అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ గణపతి హోమం జరుగుతున్నది. మొన్న ఈ 9 రోజులు కూడా ఈ గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా విఘ్నేశ్వరుని నిమజ్జనం కూడా మధ్యాహ్నం జరుగుతుందండి. పోతే ఈ రోజున యాగశాల నిర్మించడం జరిగింది. ఈ రోజునే ప్రారంభించడం కూడా ఫస్ట్ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా
33 జంటలతోటి నవరాత్రులు పురస్కరించుకుని ఇప్పుడు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడంతో జరిగింది. ఇలాగే ఇప్పుడు లక్ష గరికి పూజ పొద్దున్నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసినారు. లక్ష్మీ గణపతి పూజ, అభిషేకం, గరికి పూజ అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. పాలకొల్లులో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా కేబినెట్ సమావేశంలో తాడేపల్లిగూడెంలోని ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. కొప్పెల్ల శ్రీనివాస్ అభినయించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వాకర్స్ అసోసియేషన్ నుండి దోలం నాగరాజు, ఆర్సి కప్పల నరసింహమూర్తి, పూర్వ అధ్యక్షులు కేవీ చలం, మేరీ వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు, జిల్లా గవర్నర్ సత్యనారాయణలు అతిథులుగా హాజరయ్యారు. స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయం వద్ద చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్థానిక 4వ వార్డ్ కొమ్మారెడ్డి నగర్ అమ్మన్నవారి వీధిలో శ్రీ బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శివాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 365 జ్యోతులతో జ్యోతిర్లింగార్చన గావించారు. అనంతరం మహిళలతో హారతి సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ఎల్లగ్రహారం పరిధిలోని టిడ్కో గృహాల సముదాయంలో ఆదివారం రాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. టిడ్కో వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో మహిళలు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పటాన్వల్లి, కొనకళ్ళ శ్రీరామచంద్రమూర్తి, పొన్నాడు చందు, అడపా తిలక్, ఆకులు విజయ్ కుమార్, చిటికన సాయికిరణ్, పెనుగొండ ఆంజనేయులు, గ్రంథి లతిక్, పాటంశెట్టి మణికంఠ, బొబ్బిలి నరేంద్ర, ఆకుల రాము, నాంపల్లి లలిత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎన్టీ కాలనీలో శ్రీ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారు కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఎవరి పనులలో పక్కన పెట్టుకొని మహిళలతో ఒక 50 మంది పైబడి సుమారు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. వీళ్ళకి మంచి గిఫ్ట్లు కూడా పెట్టారు. అందరూ కూడా ఈ 9 రోజుల నుంచి చాలా గ్రాండ్గా చక్కగా చేస్తున్నారు. ఇలాగే మాట కలుపుకొని అందరూ కూడా ఐకమత్యంగా ఈ సౌత్ కార్యక్రమం ఇలాగా చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఎల్ఎన్టీ కాలనీలో ఈరోజు సుమారు ఒక 50 మంది మహిళలతోటి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించున్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా అన్ని ప్రోగ్రాంలు సక్రమంగా జరిగినాయి. దానికి ఇక్కడ ఎల్ఎన్టీ కాలనీ వాసులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైన పాటలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన నృత్యాలు కానీ లేకుండా ప్రతి ప్రోగ్రాము చక్కగా చేస్తున్నాము. అలాగే బుధవారం నాడు విగ్రహ ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఆదివారం నాడు సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. మొట్టమొదట అసలు ఈ ఈద్లో స్టార్ట్ చేసింది మణికంఠ, హరీషు, తర్వాత సురేషు. వీళ్ళే మొట్టమొదట ఏదో చిన్న పందిరి వేసుకుని, సాయి వీళ్ళందరూ చిన్న పందిరి వేసుకుని దాన్ని స్టార్ట్ చేసి అలాగ ప్రతి సంవత్సరం రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఈ కనివిని ఎరుగిన రీతిలో ఇక్కడ మరి ఉత్సవం జరుపుతున్నారంటే వాళ్ళ యొక్క దీక్ష. పైగా ఈ ఈదులో మరి ఏ విధమైనటువంటి అసలు పొరపత్యాలు లేవు. అందరూ సమైక్యంగా ఉండి పనిచేసుకున్నారు. చాలా బాగా పనిచేస్తున్నారు కుర్రోళ్ళందరూ. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఇట్లాగే బ్రహ్మాండంగా పనిచేసి మరి ఇతరులకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ. భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో శ్రీ మన్మహ గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలలో వివిధ రకాల జంతువులు, దేవతామూర్తులు, కదిలే బొమ్మలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. నిత్యం స్వామివారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న మంగళవారం భారీ అన్న సమారాధన చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భీమడోలులో ప్రసిద్ధ శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు ఆదివారం రాత్రి ఆలయ కళావేదికపై జరిగాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాటలో పూజలు అందుకున్న 5 లడ్డూల వేలం జరిగింది. 30 కిలోల లడ్డూను వేలంపాటలో వ్యాపారవేత్త బొమ్ము శ్రీను 30,000కు పాడారు. మరో లడ్డూను పెప్సీ పల్లారావు వేలంపాటలో పాడారు. మిగిలిన 3 లడ్డూలు డ్రా పద్ధతిలో 3 విజేతలకు లడ్డూ, టీవీ, హోమ్ థియేటర్ను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక బాలికలు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంతో అలరించారు. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపిశెట్టి రమేష్, తుమ్మల ఉమామహేశ్వర్, గంధం వెంకట్రావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 60వ వార్షికోత్సవ వేడుకలు మరి గ్రామస్తుల సహకారంతో చాలా వైభవంగా నిర్వహించాం. భీమడోలు శ్రీ మన్మహ గణపతి నవరాత్రి మహోత్సవంలో ఈరోజు ముగింపు సందర్భంగా 60వ వార్షికోత్సవ సందర్భంగా మరి కమిటీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. భీమడోలు గణపతి సెంటర్లో 1965 ఆగస్టు 29వ తేదీన ప్రారంభించిన మన భీమడోలు గ్రామ పెద్దలైన అందరికి కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఈ ఉత్సవంలో 1965 సంవత్సరంలో మరి మన గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మాకా రామతులసి, వారి కుమారులు వెంకటదుర్గా ప్రసాద్, నాగదుర్గా కుమార్, కుమార్తె లత, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజు నుంచి ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ మాకా నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మాకా నాగదుర్గా ప్రసాద్, అలాగే వెంకటదుర్గా కుమార్ ప్రసాద్, నాగదుర్గా కుమార్ వారి కుటుంబ సభ్యులు మరియు భక్తుల యొక్క విరాళాలతో ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహించబడుతున్న అన్న సమారాధనకి విరాళం అందజేసి ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడానికి భక్తులు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వర ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఇరిగేషన్ ఇంజనీరింగ్లో నిపుణులైన వారిని మంత్రులుగా వేసుకుంటే నీటి ప్రాజెక్టులు మెరుగుగా ఉంటాయని రాష్ట్ర వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. ఇరిగేషన్ మంత్రులుగా రాజకీయ రంగం నుంచి కాకుండా ఇంజనీర్ నిపుణులైతే దేశానికి క్షేమం అని పేర్కొంటూ ఆయన ప్రధాని, ముఖ్యమంత్రులకు వినతి పత్రం పంపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.